గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో ఈ అంశాలపై తుది దశకు చేరుకున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం, లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు చూద్దాం. అయితే ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్లో హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అజీం, నెల్లూరు నుంచి నరేష్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్కి సంబంధించి చూస్తే గనక కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 100 మందికి పైగా విచారించినటువంటి కమిషన్ ఇక మీదట బహిరంగ విచారణకు రాజకీయ నేతలను పిలవొద్దని నిర్ణయం తీసుకుంది. లీగల్ సమస్యలు రాకూడదన్న ఆలోచనతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల్ను విచారణకు పిలవొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 400 పేజీల రిపోర్ట్ తయారు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ను ఇవ్వనుంది. పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉందో అది తుది దశకు చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గత ఏడాది నుంచి కూడా ఏదైతే కాళేశ్వరం నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఈ 3 బ్యారేజ్లు కూడా కుంగిపోయాయి. అయితే గత ప్రభుత్వంలో నిర్మించిన తర్వాత ఏదైతే ఈ 3 బ్యారేజ్లు కుంగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై ఏదైతే జస్టిస్ ఘోష్ అధ్యక్షతన ఏదైతే ఒక కమిషన్ని కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. సో ఈ కమిషన్ గత ఏడాది నుంచి కూడా ఏదైతే విచారణ చేసుకుంటూ వచ్చింది. సో ఈ నెల 31వ తేదీన ఈ కమిషన్ ఏదైతే గడువు ముగుస్తుంది. ఇప్పటికే 3 సార్లు కమిషన్కి సంబంధించిన గడువు కూడా ఈ ప్రభుత్వం పెంచడం కూడా జరిగింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా 3వ వారంలో ఏదైతే కమిషన్ తన తుది నివేదికను ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 400 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా సిద్ధం చేసినట్టు మనకు ఏదైతే సమాచారం తెలుస్తుంది. సుమారు 95% ఏదైతే రిపోర్ట్ పూర్తయింది, మరో 5% మాత్రమే రిపోర్ట్ మిగిలిందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 3వ వారంలో ఏదైతే నివేదికను ప్రభుత్వానికి కమిషన్ అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఆ సమయంలో ఉన్నటువంటి మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అలాగే ఆర్థిక శాఖగా మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఈ ముగ్గురిని కూడా కమిషన్ పిలిచి విచారణ చేయాలని చెప్పేటువంటి అనేక వార్తలు కూడా వినిపించాయి. కానీ అయితే రాజకీయ నాయకుల్ని కూడా ఏదైతే విచారణకు పిలవకూడదని చెప్పి, ఏదైతే లీగల్గా ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని, సో రాజకీయ నాయకులకు సంబంధం లేకుండానే ఏదైతే గత ప్రభుత్వంలో ఈ నిర్మాణ సమయంలో ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణ సమయంలో ఉన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రభుత్వంలో ఏదైతే ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఏదైతే ఇప్పటికే కమిషన్ విచారించింది. వీరందరి దగ్గర నుంచి కూడా అఫిడవిట్ తీసుకుంది. అనుమానాలు ఉన్న వారిపై రెండోసారి కూడా ఏదైతే కమిషన్ ఏదైతే విచారణకు పిలిచి వారి ద్వారా అనేక విషయాలను కూడా ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే రాబట్టడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే దాదాపు కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక కూడా పూర్తి అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కాగ్ కావచ్చు, అలాగే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఇటీవలే NDAC ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నాయి, ఈ 3 రిపోర్ట్లు కూడా ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి బ్యారేజ్ల నిర్మాణ సమయంలో జరిగినటువంటి నాణ్యత లోపం కావచ్చు, నిర్మాణం కావచ్చు, డిజైన్ల విషయం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటిపై కూడా ఏదైతే తప్పు జరిగింది, బ్యారేజ్ కుంగిపోయిన మాట వాస్తవమే, నాణ్యత లోపం ఉన్నమాట వాస్తవమే అని చెప్పి ఏదైతే ఈ కాగ్, విజిలెన్స్, అలాగే NDSA రిపోర్ట్లో కూడా ఏదైతే రావడం కూడా జరిగింది. సో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే సుమారు 100 మందికి పైగా ఏదైతే దీనికి సంబంధించిన ENC అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులను, అలాగే అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి K. రామకృష్ణరావును, ఇలాంటి అనేక మందిని కూడా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కమిషన్ ఇప్పటికే విచారించింది. సో వీరందరి దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అఫిడేవిట్ కావచ్చు, అలాగే కాళేశ్వరం వెళ్ళి ఏదైతే కమిషన్ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర తీసుకున్నటువంటి నివేదికలు కావచ్చు, ఇవన్నింటినీ కలిపి కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ని సిద్ధం చేయనుంటే కూడా మనకు తెలుస్తుంది. సో దాదాపు చివరి దశకు చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 3వ వారం లేదా 4వ వారంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే జస్టిస్ కోసం ఒక నివేదికనైతే ఇవ్వన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రాజకీయ నాయకులు ఏదైతే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, వీరి ముగ్గురిని కూడా పిలిచి కమిషన్ విచారిస్తుందని చెప్పి కూడా అందరూ భావించినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురికి మాత్రం కాస్త ఊరాట లభించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని కమిషన్ పిలవకూడదు, పిలిస్తే లీగల్గా ఉన్నటువంటి సమస్యలను కూడా ఫేస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కమిషన్ భావించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో స్పష్టంగా అయితే కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల విషయం కావచ్చు, అప్పుడున్నటువంటి ఇంజనీర్లుగా వహించిన వాళ్ళు ప్రభుత్వం మాట ఈయన చేశామని వారు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనం ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే ఎంక్వైరీ చేస్తున్న సమయంలో కూడా మనకు తెలిసిపోయింది. సో ఈ నేపథ్యంలో నివేదిక ఏ రూపంలో ఇవ్వబోతుంది, ఇప్పటికే విజిలెన్స్, అలాగే కాగ్, NDSA ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి నేపథ్యంలో కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నేతలు అందరిలో కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీం, థ్యాంక్ యూ.